హాయ్ హలో ఎర్రగా ఉంది ఏంటనుకుంటున్నారు? ఉల్లావకాయ పట్టానండి, చాలా బాగా కుదిరింది. ఒక అర డజను చిన్న రసాలు తీసేసుకుని దాంట్లో ట్యాంక్ తీసేసి చిన్న చిన్న ఉల్లి ముక్కల్లా కోసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. వేసవకాలం వచ్చిందంటేనే పచ్చళ్ళ హడావడి, వడియాల హడావడి అండి. తర్వాత కారాలు ఆడించుకోవడం ఇవే కదా. అల్లం పచ్చడి, చింతకాయల పచ్చడి, మామిడికాయ పచ్చడి ఇలా పట్టుకుంటూనే ఉంటాం. కొంతమందికి కొనుక్కొచ్చుకుంటారు, కానీ కొనుక్కొచ్చిన పచ్చళ్ళు అయితే నాకు నచ్చదండి, నేనే పట్టుకుంటాను. ఉల్లావకాయ పట్టుకుందామని ముక్కలు కోసేసాను రెడీగా ఉన్నాయి. ఇవి కొలుసుకున్నాను, ఎన్ని గిన్నెలు అయినాయి అని గిన్నెతో కొలుసుకుంటే 4 గిన్నెలకి 1 గిన్నె కారం, 1 గిన్నె ఉప్పు లెక్క. అంటే ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోవాలి. అదే ప్రాసెస్లో పక్కన పెట్టేసుకుని మెంతులు ఒక 2 స్పూన్ల మెంతులు, 4 స్పూన్లు ఆవాలు వేపేసుకుని ఎండలో పెట్టేసుకుని అప్పుడు ఇవి చల్లారేలోపు మనం ఎల్లుల్లిపాయలు ఉంటాయి కదా, అవి చూస్తే కొంచెం లావుగా ఉన్నాయి. ఊరం అని చెప్పేసి కట్ చేసేసి ముక్కల కింద అవి గుప్పుడు వెల్లుల్లిపాయలు పక్కన పెట్టేసుకున్నాను. ఇవి ఎండలో ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టేసి పొడి ముక్కల మీద వేసేసి, ఎల్లుల్లిపాయ గుప్పుడు తీసుకున్నాను కదా అవి కూడా ముక్కల మీద వేసేసి కొంచెం 2 చిటికలు పసుపు వేసుకుని దాని మీద మరి నేనైతే నూనె వేరుశనగ నూనె వాడుతున్నానండి, పల్లీల నూనె వాడుతున్నాను. పప్పు నూనె కూడా వేసుకోవచ్చు. సన్ఫ్లవర్ నూనె వేస్తే చప్పదనం వస్తుంది, పచ్చడి అంత టేస్ట్ అనిపించదు. తర్వాత కారం కూడా ఆడించలేదండి ఇంకా, అందుకే ఆనంద కారం తెప్పించాను. బాగానే ఉంది, చాలా బాగుంది. అంత ఘాటు, మనకు కారం ఘాటు కావాలంటే ఒక ప్యాకెట్ ఉంటుంది, ఘాటు లేకపోతే ఇంకో ప్యాకెట్ ఉంటుంది. అదే రకంగా తెప్పించుకొని నేను 4 కప్పులకు 1 కప్పు కారం, 1 కప్పుకు తక్కువగా ఉప్పు వేసుకుని పట్టినవన్నీ వేసేసి కలిపేసి మిక్స్ చేసేసి నూనెలో కలిపేసి నేను పక్కన పెట్టేసుకున్నాను. 2 డేస్ అయిపోయిందా, 3rd డే తీసి చూస్తే నూనె పైకి తేలి బాగుంది. ఒకసారి కలిపేసుకుని చూస్తే గుజ్జు కూడా బాగా వచ్చింది, టేస్ట్ చూస్తే ఇంకా బాగుంది. ఆవకాయ వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా అదిరిపోయింది అనుకోండి. మీరు ఇదే ప్రొసీజర్లో పెట్టండి, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.